వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒక్కటైన పావని కన్స్ట్రక్షన్స్ పై అక్రమాల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. బాచుపల్లి మండలం నిజాంపేట సర్వే నెంబర్ 331లో భారీ నిర్మాణం జరుగుతోంది. 2022లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ నుంచి మాన్యువల్ పర్మిషన్ తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. అనుమతుల పరిధి దాటి సర్వే నెంబర్ 334లో 2700 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేదల ఇళ్లను కూల్చేసి ఫెన్సింగ్లు పెడుతున్న అధికారులకు పావని కన్స్ట్రక్షన్ ఆక్రమించిన ఉల్లంఘనలైతే కనుక కనిపించడం లేదా అనే స్థానికులైతే ప్రశ్నిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇదేనా అధికారులు వ్యవహరించాల్సిన తీరు అంటూ నిలదీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్టు ఈ ఎపిసోడ్లో కీలకంగా మారిందనే చెప్పవచ్చు. తప్పుడు రిపోర్టు ఆధారంగా నిర్మాణానికి హెచ్ఎండిఏ లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. పావని కన్స్ట్రక్షన్స్ సంస్థ ఉల్లంఘనలపై ఫిర్యాదులు ఇప్పటికే చాలా అందినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 15 అంతస్తులు పూర్తయినా ఇప్పటికీ నిర్మాణంపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారంలో కలెక్టర్ ఆఫీస్పై కూడా విమర్శలు వస్తున్నాయి. అక్రమాలను సక్రమం చేసే దిశగా కలెక్టర్ కార్యాలయం వేదిక అయిందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పావని కన్స్ట్రక్షన్స్ చేసిన ప్రభుత్వ భూమి, నాలా, బండ్లపేట కబ్జాపై అధికార యంత్రాంగం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. బహదూర్పల్లి ప్రైమార్క్ హైరేజ్ టవర్ కింద నాలా కబ్జాలోనూ తప్పుడు సర్వే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రైమార్క్లోనూ బండ్లబాట ఉన్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ భూముల కబ్జాలకు అధికారులైతే కీలక పాత్ర వహిస్తున్నట్లుగా సమాచారం. సదరు సంస్థ ఇచ్చే డబ్బులకు లొంగిపోయి మమకారం చూపిస్తున్నారని అంటున్నారు. ఇక ఇదే అదునుగా ప్రభుత్వ భూమికి శతకోపం పెడుతున్నట్లుగా సమాచారం. తప్పుడు ఏడీ సర్వే రిపోర్టు వల్ల 23 అంతస్తుల అక్రమ నిర్మాణం చేపట్టారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ పావని ఇన్ఫ్రా సంస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్టుగా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? ఏదైతే పావని సిటీ అని నిజాంపేట ఏదైతే డిమార్ట్ ఉందో, డిమార్ట్ ఎగ్జాక్ట్ గా ఎదురుగా ఉంటుంది. ఇది 2023లో దీనికి సంబంధించి ఏదైతే మార్చిలో 23 అంతస్తులకు సంబంధించి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలోనే అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఎవరు గ్రూప్ కి సంబంధించి ఎవరు కూడా అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు. సో ఇక్కడే మొత్తం తతంగం అంతా మారిపోయింది. ఏదైతే ఇప్పుడు పావని కన్స్ట్రక్షన్ నిర్వహిస్తుందో దాదాపుగా 23 అంతస్తుల వరకు ఇప్పుడు పావని కన్స్ట్రక్షన్ నిర్వహిస్తుంది. దాదాపుగా 23 అంతస్తుల వరకు కడుతుంది. దాదాపుగా అన్ని కూడా 23 అంతస్తులు కూడా కంప్లీట్ అయిపోయిన పరిస్థితి, వర్క్ కూడా నడుస్తుంది. అక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ దాని పక్కన ఏదైతే వీళ్ళు కొంత ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనేది మెయిన్ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏదైతే సర్వే నంబర్ 332, 334 సర్వే నంబర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ని వీళ్ళు ఏదైతే ప్రైవేటు పట్టాగా ఉన్నటువంటి 331 సర్వే నంబర్ వీళ్ళ ప్రైవేట్ది, పావని కన్స్ట్రక్షన్ కొనుగోలు చేసినటువంటి దాని పక్కనే ఆనుకుని ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో సర్వే నంబర్ 332, 334లో వీళ్ళు కబ్జా చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అప్పటి ఏదైతే దీనికి సంబంధించి మల్కాజ్గిరి జిల్లా సర్వేర్ ఏడీ శ్రీనివాస్ ఉన్నారో, ఏడీ శ్రీనివాస్ దీనికి సంబంధించి కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఎంఆర్ఓ కావచ్చు, లేదంటే ఆర్డీఓ కావచ్చు, వీళ్ళంతా కూడా పర్మిషన్స్ ఇచ్చామని చెబుతున్నారు. ఆ ఏడీ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు ఏసీపీ రైట్లో మొన్న 100 కోట్ల కుంభకోణంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఏడీ శ్రీనివాస్ ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి అవకతవకలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించి వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చాడో, ఇలాంటి 100 కోట్లు వసూలు చేసి డబ్బు మొత్తాన్ని దాచుకున్నాడని ఏసీపీకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఏడీ శ్రీనివాస్ ని సస్పెండ్ చేశారు. ఏదైతే ఏసీపీ రైట్స్ లో 100 కోట్ల ఆస్తులను జప్తు చేసుకున్నాడని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏదైతే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా దీని గురించి మనం దాదాపుగా 1 మంత్ నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో ఆర్టీఏ యాక్ట్ ద్వారా మనం ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఏదైతే దీనికి సంబంధించి పావని కన్స్ట్రక్షన్ కి సంబంధించి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వ భూమి 1000 గజాలు
కబ్జా చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ భూమి 2 గజాలు కబ్జా చేసినా గానీ ఖచ్చితంగా వాళ్ళపై శిక్ష ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఇక్కడ మెయిన్ గా వచ్చేసరికి ఏదైతే పావని కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఏదైతే అప్పటి ఏడి శ్రీనివాస్ ఉన్నటువంటి వ్యక్తి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఏదైతే సర్వేకి సంబంధించి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడంతోనే అక్కడ తతంగం అంతా మొదలైంది. కింది లెవెల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, మొత్తం కూడా ఆ సర్వేరు ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్ ద్వారానే ఈ తతంగం అంతా జరిగిందని చెప్పేసి ఇప్పుడు స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు బాచిపల్లి ఎంఆర్ఓ పరిధిలో వస్తుంది. ఇది ఎంఆర్ఓని కూడా మనం క్వశ్చన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ నేను గత 5 నెలలు లోపే నేను వచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, సో ఇదంతా నాకు తెలియదండి అని చెప్పే తప్పించుకునే ధోరణిలో ఆర్డీఓని అడిగితే ఆర్డీఓ ఏడీకి సర్వేకి రాశాము, ఏడీ ఏ నివేదిక ఏ విధంగా వస్తుందో ఖచ్చితంగా ఆ నివేదిక వచ్చిన తర్వాత దానికి సంబంధించి సర్వే చేసి డివైడ్ చేసి ఖచ్చితంగా వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాము, సీజ్ చేస్తామని చెప్తున్నారు. మరోపక్క పావని కన్స్ట్రక్షన్స్ ఏదైతే దీనిపైన ఇప్పటికీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసినా కానీ ఎక్కడా కూడా వర్క్లు ఆగట్లేదు. దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారని ఏదైతే స్థానికులు ఆరోపిస్తున్నారో, మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే నాలా ఉందో ఆ నాలా క్లోజ్ అయిపోయింది అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తుంది. ఆ నాలాలో నీళ్లు వెళ్లకుండా వీళ్ళు పూర్తి చేశారు, పూర్తి చేసి గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ని కబ్జా చేసి ఇక్కడ కడుతున్నారని. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ పావని కన్స్ట్రక్షన్కి సంబంధించి మొత్తం కూడా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అమ్ముతున్నారు. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా సరిగ్గా లేవు. ఇది దాదాపు 1,30,00,000 నుంచి 1,45 లక్షల వరకు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అమ్మిన పరిస్థితి. ఇది నిజాంపేట మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉంది. సో దాంతోనే ఇక్కడ ఎక్కువ మంది అమాయకులు వచ్చి ఇవన్నీ విషయాలు వాళ్ళకి పాపం తెలియకపోగా బుక్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. బుక్ చేసుకుని అమాయకులు బలైపోతుంది. తర్వాత ఏదైతే హైడ్రా వచ్చిందో హైడ్రా క్లియర్ గా చెప్పాడు, హైడ్రా కూడా చెప్తుంది, హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్నాడు, నాలాల పైన కట్టినటువంటి ఏదైతే మేము వచ్చిన తర్వాత హైడ్రా ఏర్పడిన తర్వాత ఎవరైతే కడతారో అవన్నీ కూడా ఎంత పెద్ద వ్యక్తిదైనా సరే కూల్చేస్తామని క్లియర్ గా చెప్తుంది. సో ప్రధానంగా వీళ్ళ ఫోకస్ ఏదైతే భారీ అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, కలర్ బ్రోచర్లతో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళని ఆకట్టుకుని ఇది ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్, ఆ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసుకున్నది ఎక్కడా కూడా వాళ్ళకు పక్కకుండా దానికి సంబంధించి మీడియాలో వచ్చిన ఆ కథనాల గురించి వాళ్ళు అడిగినా అవి దాటవేసే ధోరణిలో మొత్తం కూడా వ్యవహరిస్తుంది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కలెక్టర్ ఆఫీసులో కూడా చర్చకు వచ్చింది. జిల్లా కలెక్టర్లు కూడా దీని గురించి మాట్లాడుకునే ఏదైతే మేడ్చల్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి కలెక్టర్ కూడా దీని గురించి ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది. ఆర్డీఓతో మాట్లాడటం జరిగింది. ఆర్డీఓ కూడా సర్వేర్ ఏదైతే నివేదిక ఇస్తారో ఆ నివేదిక ఆధారంగానే దీనికి సంబంధించి సర్వే చేస్తాము, ఖచ్చితంగా గవర్నమెంట్ భూమి ఒక అడుగు జాగా కూడా బయటకు పోవటానికి లేదు అని చెప్పేసి ఆర్డీఓ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడటం జరిగింది. ఎంఆర్ఓ స్థాయి వాళ్ళు మాత్రం తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. సో స్థానికులు కూడా కొంత వీళ్ళని క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పావని కన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు, అది ప్రభుత్వానికి చెందాల్సింది, ప్రజల ఆస్తిని కొల్లగొట్టి 1,000 కోట్లు వసూలు చేసి అమాయక ప్రజలకు అంటగట్టే పరిస్థితి అయితే ఉందని చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. పద్మ, అయితే రామకృష్ణ, మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక ఇచ్చిన సర్వే నెంబర్కి కబ్జా చేసిన సర్వే నెంబర్ చాలా డిఫరెన్స్ ఉంది. టోటల్గా 2,700 గజాల స్థలాన్ని ఆక్రమించారంటే, అంతేకాకుండా ఆల్మోస్ట్ ఒక 15 ఫ్లోర్లు పైనే కట్టడం జరిగింది. ఇంత జరుగుతున్నా సరే ఎందుకు అధికారుల నుంచి రెస్పాండ్ రాలేదు? ఇంత జరుగుతున్నా సరే అంటే వాళ్ళకి ముడుపులు చాలా గట్టిగానే ముట్టాయి అనుకోవచ్చు అంటారు ఈ అంశాన్ని బట్టి చూస్తుంటే మనం. ఖచ్చితంగా పద్మ, ఏదైతే కొంత వాళ్ళు ప్రీ ప్లానెడ్గానే చేస్తారు. ఎక్కడైతే అధికారులు సహకరిస్తారో ఏడి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు వీళ్ళకి సహకరించారు. ఎందుకంటే ప్రభుత్వ భూమి సర్వే నంబర్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే ప్రైవేటు పట్టా భూమి ఉంటుంది. ఆ ప్రైవేట్ పట్టా భూమిని కొంత కొంటారు. దానికి ఆనుకున్నటువంటి సర్కార్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని కబ్జా చేయడానికి వీలుగా అందుబాటులో ఉండేటట్టు అక్కడ అధికారులు మొత్తం సర్వే నంబర్లతో సహా కొంతమంది అధికారులు, అందరు అధికారులు కాదు,
కాదు, ఏదైతే ఏసీపీకి చిక్కారో మొన్న అలాంటి అధికారులు మాత్రం వీళ్ళకి హింట్ ఇస్తారు. సో అక్కడికి వచ్చి వాళ్ళు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గజం ఆ ఏరియాలో 50,000 పలుకుతుంటే వీళ్ళు 70,000 వరకు ప్రైవేట్ భూమిని కొంటారు. కొన్న తర్వాత ఏదైతే వందల కొద్ది సర్కార్ ల్యాండ్ అక్కడ ఉంటుందో దాన్ని కబ్జా చేయడానికి వీలుగా అందుబాటులో కొంతమంది మాత్రమే అధికారులు వీళ్ళకి సహకరిస్తారు. వాళ్ళకి సహకరించినందుకు భారీ మొత్తంలో డబ్బులు కూడా చెల్లించిన పరిస్థితి అయితే మనం ఈ మధ్య కాలంలో చాలా చూసాం. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో భారీ ఎత్తున ఏదైతే ఆఫ్టర్ కరోనా తర్వాత స్థలాలు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భారీ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో ఈ అక్రమార్కులు ఏదైతే ల్యాండ్లకు సంబంధించి అడ్డదారులు దొక్కుతున్నారు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే డబ్బు ఉందో అదంతా కొల్లగొట్టిన పరిస్థితి. ఈ పావని కన్స్ట్రక్షన్స్ కూడా అదే తరహాలో ఈ దందా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ వరకు అంతా బాగుంది. ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తారో అక్కడ వరకు ఊరుకోరు. ఈ ప్రభుత్వ భూమిని అమాయక ప్రజలు ఏదైతే ఈఎంఐల ద్వారా ఏదైతే సాఫ్ట్వేర్ చిన్న జీతాల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొనుక్కుంటారో వాళ్ళంతా బలి అయిపోయిన పరిస్థితి అయితే మనం చూసాం. ఈ మధ్య కాలంలో విల్లాలకి హైడ్రా వచ్చేసి కూల్చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా చెరువులు కబ్జా చేసి కట్టిన పరిస్థితి. సో అలాగే ఇది కూడా పావని కన్స్ట్రక్షన్స్ కూడా కబ్జా చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సర్వే నంబర్ 332, 334లో సర్వే నంబర్లో ఈ 2 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమి ఏదైతే మనం ఆర్టీఏ యాక్ట్ ద్వారా బాచుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కి లెటర్ పెట్టామో వాళ్ళు ఇచ్చిన నివేదికలోనే ఖచ్చితంగా ఈ సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉందని నివేదిక ఇచ్చారు. సో మొత్తం మీద ఏదైతే అమాయక ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ఏదైతే లక్షల కోట్లు కొల్లగొట్టడానికి వీళ్ళకి ప్రధాన ఎజెండా మొత్తం కూడా ఇది తతంగం అంతా చూసుకున్నట్లయితే ఇది మనం 2023 ఏదైతే బీఆర్ఎస్ పార్టీ దిగిపోయే టయానికి వీళ్ళకి పర్మిషన్స్ అన్ని కూడా వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023 మార్చిలో దీనికి సంబంధించి మొత్తం కూడా పర్మిషన్స్ అన్ని తెచ్చుకున్నారు, అప్రూవల్స్ అన్ని తెచ్చుకున్నారు. సో ఏదైతే ముడుపులు ఇవ్వాలో ఆ ఎలక్షన్ టైంలో సంబంధించి అంతా ఫీల్డ్లో ఉంటారు. సో వీళ్ళ తతంగం వీళ్ళంతా చేసుకున్నట్లు కూడా మనకి ఏదైతే డేట్ల ప్రకారం చూసుకుంటే ఇవన్నీ కూడా ఒకసారి బేరీ చేసుకుంటే అన్ని కూడా ఈ తతంగాలన్నీ కూడా ఎలక్షన్ ముందు ఏదైతే అంతా ఎలక్షన్ అడావుల్లో ఉంటారో ఆ తతంగంలో ఈ వీళ్ళు కూడా కాని చేసినట్లు కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగానే ఇప్పటికి సంబంధించి పలు ఛానల్స్ కూడా దీని మీద కథనాలు వేశాయి. అయినా కానీ ఎక్కడా కూడా దీని మీద పావని కన్స్ట్రక్షన్కి సంబంధించి కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది. మనం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వర్క్ నడుస్తూనే ఉంది. ఎక్కడ కూడా ఆపని పరిస్థితి. దీని మీద పావని కన్స్ట్రక్షన్ సంబంధించిన యాజమాన్యం కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుంచి మీడియాలో కథనాలు వస్తున్నా కానీ మొత్తం అధికారులు వీళ్ళు కలిసి కొంతమంది అధికారులు కలిసి కుమ్మక్కై ఎక్కడ కూడా మీడియా కూడా వివరణ అనేది లేకుండా ఏదైతే కొనటానికి వస్తారో కొంత వీళ్ళ వివరణ అనేది ఖచ్చితంగా ఇస్తే కొంత కొనేటువంటి వ్యక్తులకు కూడా వీళ్ళ మీద నమ్మకం కలుగుతుంది. సో అలాంటిది ఏమీ లేదు. కొట్టిపారేసి అమాయక ప్రజలకు అండగట్టే వ్యవహారం నడుస్తుంది. పిఎస్ఎల్లో కూడా పావని కన్స్ట్రక్షన్కి సంబంధించి కేసు కూడా ఫైల్ అయిందని నేను ఆర్టీఏ యాక్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బాచుపల్లి తహసీల్దార్ ఆఫీసులో కొంతమంది చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. పద్మ. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.